పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణలో పవన్ కు పూర్తి స్వేచ్ఛ ఉంది. తెలంగాణలో ఎవరైనా పోటీ చేయొచ్చన్న రేవంత్. తెలంగాణ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. తన రాజీనామా చేసి పదవి వేరే వారికి ఇవ్వాలి. కేటీఆర్ సైగ చేస్తే కిషన్ రెడ్డి డాన్స్ చేస్తున్నారన్న సీఎం. మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో షాక్. ఆర్ఓ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పిటిషన్ కొట్టివేత. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదన్న మీనాక్షి. మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి కేసులు లేవు. మొదట ఓట్ చోరీ జరిగింది, ఇప్పుడు సీట్ చోరీ జరిగింది. బీజేపీ కిమ్ ని ఆదర్శంగా తీసుకుందన్న రేవంత్. నిజాయితీకి మోదీ జీవితం ఉదాహరణ. 12 ఏళ్లు అవినీతి రహిత పాలన చేశారు. తెలంగాణకు భారీగా నిధులిచ్చామన్న రాజ్నాథ్. వచ్చే నెలలో రాయలసీమ స్టీల్ ప్లాంట్, బుల్లెట్ ఫ్యాక్టరీ వస్తోందన్న చంద్రబాబు. హామీల అమలుపై చర్చిద్దామని వైసీపీకి సవాల్. రాష్ట్ర భవిష్యత్తు కోసమే 21 సీట్లు తీసుకున్నాం. ప్రజలు భయాన్ని, అహంకారాన్ని తిరస్కరించారు. రాష్ట్రం కులాల పరిమితులు దాటాలన్న పవన్ కళ్యాణ్. కూటమి బ్రాండ్ గూగుల్, వైసీపీది గుడ్డలి. మాది క్రెడిబిలిటీ, జగన్ ది క్రిమినాలిటీ. తిరుపతి సభలో లోకేష్ విమర్శలు. కూటమి వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసనలు. సూపర్ 6 పేరుతో మోసం చేశారన్న వైసీపీ నేతలు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆందోళనలు. 2024 ఎన్నికల పోలింగ్ నుంచి అరాచకాలు. సూపర్ 6 పేరుతో ప్రజలను దగా చేశారు. చంద్రబాబుకు ఇదే ఆఖరి అవకాశమన్న సజ్జల. రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ భేటీ. భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై చర్చ. సింగరేణి ఏ ఒక్కరికో సంబంధించినది కాదు. కాంగ్రెస్ అవినీతి నుంచి సింగరేణిని కాపాడుకోవాలి. భూపాలపల్లిలో హరీష్ పిలుపు. ఫ్యూచర్ సిటీ ఊహల్లో ఊరేగుతున్నారు. ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు సేకరించి పెట్టాం. ఇంకా ఫ్యూచర్ సిటీ ఎక్కడిదన్న కేటీఆర్. పలు శాఖల్లో అవినీతి జరిగింది అనడం సరికాదు. హరీష్ తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి. నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్న పొన్నం. ఛత్తీస్గఢ్ సీఎంతో ఉత్తమ్ సమావేశం. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు ఎన్ఓసీ కోసం విన్నపం. నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి భేటీ. షబీర్ అలీపై గడ్డం చంద్రశేఖర్ భార్య ఫిర్యాదు. కామారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఇందుప్రియ మహిళల్ని కించపరిచారని ఆరోపణ. కేసినేని బ్రదర్స్ మధ్య మళ్లీ రచ్చ. చిన్నిపై దర్యాప్తు చేయాలని ఈడీకి నాని లేఖ. పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఎంపీ. తాడిపత్రి పిఎస్ ఎదుట జేసీ ఆందోళన. పోలీసులు కక్ష సాధిస్తున్నారని ఆరోపణ. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని కేతిరెడ్డిపై కేసు. మంత్రాలయం మండలంలో ఉద్రిక్త వాతావరణం. మాధవరంలో టీటీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. పలువురికి గాయాలు, వాహనాలకు నిప్పు. తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం. వారం గడుస్తున్నా దొరకని ఆచూకీ. కుక్క కదలికలపై ప్రత్యేక నిఘా. కొల్లూరు మూకాంబిక ఆలయానికి విజయ్. భారీ వర్షంలోనే అమ్మవారిని దర్శించుకున్న సీఎం. గెలుపు తర్వాత సీఎంను దర్శించుకోవడం ఆనవాయితీ. యూపీ భారీ మొత్తంలో గంజాయి సీజ్. 50 సంచుల్లో తరలిస్తున్న సరుకు స్వాధీనం. 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు.